ఎందుకంటే మొగోళ్ళ కంటే ఆడోళ్ళ గ్రూప్ ఎక్కువైపోయింది, బాగా చేస్తున్నాము. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్, ప్లీజ్ ఎంజాయ్ ద ఎవ్రీడే మార్నింగ్ రొటీన్. నమస్తే, వెల్కమ్ టు సింహ యూఎస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్స్ వచ్చేసి అమెరికాలో ఇండియన్స్ గెట్ టుగెదర్. సో ఇది గెట్ టుగెదర్ అంటే ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ కదండి. ఇక్కడ అంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదండి. ఇది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్. ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్ని ఎవ్రీడే మెయింటైన్ చేసుకోవడం, బేసిక్గా వాళ్ళ బాడీని మెయింటైన్ చేయడం. ఎలా మెయింటైన్ చేస్తారంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్. సో అలా వచ్చిందే ఈ మార్డాలా అనే గ్రూప్ అండి ఇది. సో ఈ గ్రూప్ ఏంటంటే బూట్ క్యాంప్ లాంటిది. బూట్ క్యాంప్ అంటే అవుట్ సైడ్ మొత్తం అవుట్డోర్లోనే మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అన్నీ అవుట్డోర్ వర్కౌట్స్. అంటే మనకి లభించిన అంటే రిసార్ట్స్, బెంచెస్ కానీ లేకపోతే ఫ్లోర్ కానీ రోడ్స్ కానీ. సో ఇలానే మనం అప్పర్ బాడీ, లోయర్ బాడీ అండ్ యాప్స్కి మొత్తం టోటల్ వర్కౌట్స్ ఉంటాయి. అలానే వెడ్నెస్డే అండ్ సాటర్డేస్ ఆర్ రన్నింగ్ డేస్. వెడ్నెస్డే షార్ట్ రన్ అంటే అరౌండ్ 5 miles to 13 miles, అంటే 8 కిలోమీటర్ల నుండి 21 కిలోమీటర్లు, 21 kilometers. అండ్ సాటర్డే విల్ బి ద లాంగ్ రన్స్ 10 miles to 22-23 miles, అంటే ఆల్మోస్ట్ 15 kilometers to 35 to 40 kilometers రన్నింగ్ చేస్తారు సాటర్డే. సో ఈ రెగ్యులర్గా మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే వర్కౌట్స్తోని సో మన బాడీ యొక్క రెసిస్టెన్స్ పెంచుకొని, స్ట్రెంగ్త్ పెంచుకొని, దానివల్ల మనకు రన్నింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఈజీగా అయిపోతుంది బేసికలీ. సో ఇది ఏంటంటే దీనివల్ల మనకి బాడీలో చేంజెస్, బాడీ మెయింటెనెన్స్, మన ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండడానికి సెట్ అవుతుంది అనమాట. సో ఈ మారా, సో ఇతనే మా గ్రూప్ లీడర్. సో ఇదంతా మా టీమ్. సో ఆర్కే, సంతోష్, శ్రీరామ్, దినేష్, గంగాధర్ అండ్ అభయ్, సంతోష్, సో విజయ్, సురేష్, సత్య అండ్ రమేష్ మా రన్నింగ్ వేషన్, అండ్ మా నరేన్, ముత్తు, మధు. Lovely girls. Make some noise. Come on guys, make some noise. Cheers. Cheers. Everybody cheers. Mara, let's go cheers. ఏంటి మేము కూడా చెప్దామా cheers అని? మనం మ్యాంగో లస్సీనో గాదంతో చెప్దాం. ఆల్రైట్, మనం వెనకాలం ఉన్న మ్యాంగో లస్సీ చేయమంటారా? ఓ మాకు కంపెనీ ఉందా మ్యాంగో లస్సీ? cheers మార్డాలా. మంజులా రెడ్డి, ఉమెన్ పవర్, మా ఫిట్నెస్ గ్రూప్కి ఉమెన్ పవర్ ఉమెన్ లీడర్ అనమాట. సో షీ విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. తన ఎక్స్పీరియన్స్ చెప్తారంట. ఓకే, మార్డాలా చూస్తున్నారు కదా, మార్డాలా ఫిట్నెస్ ఫ్రీక్స్ అని. ఇది 2014లో జస్ట్ ఉట్టిగా క్యాజువల్గా ఏదో పార్టీకి వెళ్ళి వై డోంట్ వి స్టార్ట్ ఇట్లా ఎక్సర్సైజ్ గ్రూప్ అని చెప్పేసి అనుకొని అప్పటిదప్పుడు స్టార్ట్ చేసిండ్రు. మార్డాలా పేరు ఎందుకు వచ్చిందంటే, మారా అంటే నారాయణ మారా ఇస్ హిజ్ లాస్ట్ నేమ్, డార్లా కిరణ్ డార్లా అనేటైనా హిజ్ లాస్ట్ నేమ్.
మాడాల బాగుంటుందని రిథమిక్గా ఉంటుందని చెప్పేసి అది కోఇన్సిడెంట్గా బాగా ఫెచ్ అయింది. వీ డోంట్ వాంట్ టు చేంజ్ ద నేమ్. అండ్ ఇది అప్పుడు ముందు స్టార్ట్ అయింది, ఇనిషియల్గా ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. బ్యాచ్ స్టార్ట్ అయినాక తర్వాత ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ గ్రూప్ అన్నట్టు. ఇంకా మార్నింగ్ చేసినాక ఇట్ వాజ్ రచ్చే. అసలు కోవిడ్లో ఒక 1-2 months బ్రేక్ తీసుకున్నాం, కానీ తర్వాత ఆసమ్ గ్రూప్, ఆసమ్ కిడ్స్ ఆల్సో జాయినింగ్ నౌ. లేడీస్, ముందు లేడీస్ భయపడేవాళ్ళు, అసలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు లేడీస్ పవర్ ఎక్కువైపోయింది. బాయ్స్ కంటే మగోళ్ళ కంటే ఆడవాళ్ళ గ్రూప్ ఎక్కువైపోయింది. బాగా చేస్తున్నాము. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్, ప్లీజ్ ఎంజాయ్ ద ఎవ్రీడే మార్నింగ్ రొటీన్. థమ్స్ అప్. సో బేసికల్లీ ఇది ఫ్రీ ఫిట్నెస్ fitness with everybody. సో ఇక్కడ Not ఎవరు only Richmond, anybody can come and join. సో ఈచ్ ఎవ్రీ మెంబర్ ఈజ్ ఎ వాలంటీర్. వాళ్ళు ఎవరు రాకపోయినా కూడా వాళ్ళు వాలంటీర్ ఎవరు తీసేసుకొని వాళ్ళు ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తుంటారు. Yes. సో ఇది కంప్లీట్ మండే, ట్యూస్డే అండ్ వెనస్డే రోజు ఒక రొటీన్ ఉంటుంది. ఎవ్రీబడి ఇరగ తీస్తాము. అస్సలు we will sweat a lot and it's very good for health. This is only 1 hour we are investing for our life and family, and you know it's very good. Please come and join us. సో ఎవ్రీ డే 6 to 7 irrespective of weather. Yeah. ఈ మాడాలా ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఫౌండర్స్ వచ్చేసి మారా అండ్ కిరణ్ డార్లా. సో వీళ్ళిద్దరూ మన ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎలా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది. సో ఇదంతా ఫ్రీ కమ్యూనిటీ సర్వీస్ లాంటిది. సో మారా మీరు. హాయ్ ఎవ్రీవన్. హోప్ అందరూ హ్యాపీగా ఫిట్నెస్తో ఉండాలని కోరుకుంటున్నాము. సో ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మాడాల ప్రోగ్రామ్ ఫిట్నెస్ ప్రోగ్రాము స్టార్టెడ్ ఇన్ 2014, ఆగస్ట్ 2014. దానికంటే ముందు మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. బట్ తర్వాత అందరము ఒక ఈవెంట్లో అందరం గ్యాదర్ అయ్యి లెట్స్ డూ అవర్ కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ లోకల్లో జస్ట్ విత్ ఇన్ లైక్ 5 minutes రేంజ్లో ఎవ్రీ డే ఎవ్రీ1 రీచబుల్ కైండ్ ఆఫ్ రేంజ్లో ప్లాన్ చేసి అప్పటి నుంచి కంటిన్యూగా 365 days, rain or shine, winter, we did it in like 11 degrees Fahrenheit and highest temperature 100 degrees Fahrenheit. సో అందులో చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ గ్రూప్లో ఎప్పుడు ఫుల్ అవుతుంటుంది. అరౌండ్ లైక్ 250 members ఆర్ ఇన్ ద గ్రూప్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే లైక్ అరౌండ్ 35 to 40 people show up early morning in the 5:45 AM. And it's very good for everyone, and the main advantage of this Madala program, it's like a group event. So usually we motivate ఒకళ్ళకి బేసికల్గా మోటివేట్ చేసుకుంటాం. సో హానెస్ట్లీ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, లైక్ పీపుల్ స్టార్టెడ్ విత్ ఈవెన్ వాళ్ళు ఒక మైల్ కూడా రన్ చేయని వాళ్ళు ఈరోజు వాళ్ళు హాఫ్ మ్యారథాన్ అంటే 13.1 miles 21 kilometers అవలీలాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏం తడుముకోకుండా ఎవ్రీ సాటర్డే ప్రతి ఒక్కళ్ళు రన్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్. సో విష్ గుడ్ లక్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. థ్యాంక్ యూ. సో కిరణ్ డార్లా గారు వీళ్ళు కూడా ఫౌండర్స్ బేసికల్లీ ఈ గ్రూప్కి. హలో అండి అందరికీ. చాలా ఆనందంగా ఉంది. మేము ఒక పార్టీలో ఇది స్టార్ట్ చేసాం. ఇది వేరే చోటకి చేస్తుంటే ఒకరు అడిగినుంటే ఎందుకు మన దగ్గర చేయొద్దని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ 7 ఏళ్ల కింద. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేట్ మెంటర్స్, గ్రేట్ లీడర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ టీమ్. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళ హెల్త్ గురించే వాళ్ళు అది చేస్తారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఎవరైనా కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు నో. చిన్నపిల్లలు వస్తారు, ఇక దానికంటే బెటర్ ఏమున్నది. వీఆర్ గివింగ్ ఎ బెస్ట్ ఇన్స్పిరేషన్ టు దెమ్. సో వెరీ హ్యాపీ. చూస్తే మీరు వెనక వీ హ్యావ్ మోర్ దాన్ 150 people that turned up.
and the best thing is the kids are also part of it. Very happy to see. థ్యాంక్స్ డార్లా గారు. సో You have to be there for 7 days. 7 days. They are asking me how to run within the park. Then we started. Then I ran with them. After that, then we were continuously running. Then I gelled with them. They are kind of family members to me nowadays. So You shifted your resident. Huh? You shifted your resident. Yeah, of course I'm getting a resident. So always be with them whenever they need it. But life goes on because these two guys are really motivating everybody to making sure that every people are running in the whole community, and we are helping each other whenever we can. And so that's how our life goes on. If please run as much as you can because it's good for you. If you run every day, at least your life, the whole day, you will be enjoying the whole life, right? So think about it, right? The one day, to give you the little bit background, in before 2014, I used to be alcoholic too, right? If you for your information, alcoholic ante daily తాగుతాను. డైలీ అంటే మార్నింగ్ 3:45కి లేపేసి తాగుతాను. ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు రన్నింగ్ చేసి అలా అయింది. ఇప్పుడు యోగా మెడిటేషన్ అని నడుస్తుంది. ఫుల్ మూన్ డే మార్నింగ్ 3:30కి వెళ్ళేసి మార్నింగ్ యోగా చేసాము. సో మీరు అందరూ యోగా చేసి మీరు బాగా లైఫ్ అందరూ ఎంజాయ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ. సో తను వచ్చి రమేష్. సో ఈజ్ డైలీ లైక్ ఫిట్ ఎవ్రీ డే వాలంటీర్ చేస్తారు ఎక్సర్సైజ్ మిస్ కాకుండా. సో మండే ట్యూస్డే వెడ్నెస్డే అలా డేస్ ఏమీ లేకుండా కూడా ఎవ్రీ డే విల్ వాలంటీర్ ఫర్ ద ఎక్సర్సైజెస్ అండ్ ఈజ్ రన్నింగ్ మెషిన్ ఆల్సో. మీరు 18 miles 20 milesలో కూడా అరౌండ్ 7 minutes per mile రన్నింగ్ చేయమని చేస్తారు అలా. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ థాట్స్ ఆఫ్ ఫిట్నెస్ ఫిక్స్. యా, నేను రమేష్. సో నేను 8 years ago సో ఐ స్టార్టెడ్. 1 mile రన్ చేయడానికి కూడా రియలీ వెరీ డిఫికల్ట్ టు go for 1 mile. So later on slowly joined the team, so slowly picked it up. So now I could able to run marathon, so without any kind of pain. And one thing, so not only marathon, so we do every day 6 days a week exercises, 2 days only running out of 6 days. Another 4 days we do exercises. So this really improves the strength of the mind, so and also to keep more focus. And there is a quote I just read. If you run kind of few miles a day, so that add to your life, to your age also, increase your age life. So and also your mind, right? So if you is growing up, your mind is kind of refreshed, but if you run, so your mind kind of sharpness will increase. Yeah. And also for your kids to focus much, and also to kind of come out from the stress. So
exercise is kind of mandatory. So if you do exercise at least 40 to 50 minutes a day, so you see the wonders. So I could able to work like 10 to 12 hours in office, so without having any kind of easy way. So I could able to do that one only because of my exercise. So whenever I don't do exercise for few days, I see the difference. I see the big difference. So if you are a kid or if you are a 40 years old, 80 years old, doesn't matter. So please try to do exercise and come to the workout and try to see. At least you can try for 3 weeks. So this is going to be amazing thing. And for your kids, so more focus, stress free, so and anxiety pain. So people says that so if you run more, so you're gonna hurt your knees and all, right? That's wrong. You can Google it. So if you run more, so your knees is going to get more strength. So you get more energy. So long life. So our motivation is, so our community should kind of more healthier and more focused, and so more time to spend to the family, right? So if you do exercise and run, so you can do that. Thank you. Yeah, thanks Ramesh. Yeah, next మా గ్రూప్లో వాలంటీర్ వచ్చేసి దినేష్. సో మీ జస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయండి. తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దినేష్. నేను మాడాలలో 4 years బ్యాక్ జాయిన్ అయ్యాను. సో ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ దాట్ వాజ్ 2017. నేను ఇండియా వెళ్ళేసి మంచిగా బాగా ఫుడ్ తినేసి ఉన్న వెయిట్ కన్నా ఒక 15 pounds పెరిగేసి ఏందిరా ఈ జీవితం అనుకుంటున్న టైంలో నాకు ఈ గ్రూప్ పరిచయం అయింది. సో ఆ తర్వాత ట్రై చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసొచ్చింది ఏంటంటే ఎవ్రీ డే, ప్రతిరోజు ఉదయం 1 గంట మనం చేసే ఈ ఎక్సర్సైజ్, ఈ రన్నింగ్ కానీ, సో ఇట్స్ ఆల్ అబౌట్ స్పెండింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? మనం ప్రతిరోజు మన ఫ్యామిలీ కొరకు కష్టపడతాము, మన పిల్లల కొరకు కష్టపడతాము, గ్రాసరీస్ తెస్తాము, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాము. బట్ మనకంటూ, రైట్, ఫర్ యువర్ సెల్ఫ్, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్, that's more important, to make sure your body is in line with what you wanted to do in your life, right? So what I felt is this one day workout routine every day is an opportunity. So every day this 1 hour routine is an opportunity for me to connect with my inner self. So this is the time that I'm talking to myself to see where I am with my goals, with my health goals. What am I doing to myself, right? I'm already doing so many things to my family, my kids and all, but this 1 hour routine that I do every day is for me. If I am strong, if I am happy, my family will be happy. So that's all it about, okay? So give it a try. థ్యాంక్స్ దినేష్. Thank you. సో నెక్స్ట్ మేము వచ్చేసి ఒక వ్లాగ్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాం. సో డైలీ రొటీన్ లైక్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సో ఆల్ ద ఎక్సర్సైజెస్ ఇన్ వన్ బ్లాగ్ చేస్తాం. సో దినేష్ అండ్ రమేష్ అండ్ మారా ఆర్ ద వాలంటీర్స్ ఫర్ దోస్ ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ ఆ బ్లాగ్
ముందు బాబులో మేము ముందు బాబులో ముందు కొడుకు మాకు మేము మహారాజులు అరే కళ్ళు దాగి దంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంగా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చింది తంగనకనా మందంటే ముందు ఎవరలేదన్నా ఈ మందు లేని చక్కారే వందన్నా Cha-cha again. Cha-cha again. To you soon. But right now, we're gonna keep this groove. Here we go. To the right, y'all. To the left. Take it back now, y'all. 4 hops this time. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. సీ యూ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ ద